గోధుమ పిండితో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలా 4 రకాలుగా స్నాక్స్ చేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక బౌల్లో ఒక 1/2 కిలో గోధుమ పిండి తీసుకోవాలండి. అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే అందులో 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి రూమ్ టెంపరేచర్లోనే ఉందండి, నెయ్యిని ఏం వేడి చేయలేదు. ఇలా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం పరోటాకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూస్తున్నట్లుగా మీరు నెయ్యితో ముందు పిండిని అలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీని రౌండ్ షేప్లో కాకుండా స్క్వేర్లో కానీ లేదా రెక్టాంగిల్లో కానీ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఈ చపాతీ మీద ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం అప్లై చేసిన ఆయిల్ మీద గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చపాతీని రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న చపాతీని మనం ఇప్పుడు పీసెస్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్లో నుంచి సరిగ్గా లేని పీసెస్ని తీసివేసుకొని మధ్యలో ఉన్న పీసెస్ని ఇలా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు మరీ గట్టిగా ఒత్తుకోకూడదు, కొంచెం లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న సైజ్ చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దీని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అలాగే పిండి వేసుకోవాలి ఆయిల్ మీద. ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం ఈ చపాతీని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే కోన్ షేప్లోకి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి దీన్ని కూడా ప్రెస్ చేసుకోవాలి.
అంతేనండి. ఇది ఆయిల్లో వేసినప్పుడు పూరీలా పొంగుతుంది కదా, అలా పొంగకుండా ఉండటానికి మనం ఫోర్క్తో డాట్లు పెట్టుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి. ఇంకో రకం వచ్చేసి మనం పిండిని తీసుకొని కొంచెం మందంగా చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా మనం చపాతీ చేసుకున్న తర్వాత వీటిని హాఫ్ మూన్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు షేప్స్ అనేవి కట్ చేస్తే కనుక ఫోర్క్తో డాట్లు పెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. లేదంటే అవి ఆయిల్లో వేసినప్పుడు పూరీలా ఉంటాయి తప్ప క్రిస్పీగా ఉండవు. ఇలా బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి చపాతీ మాత్రం కొంచెం మందంగా ఉండాలి, అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న షేప్స్ని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక్కొక్క రకం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలని అర్థం. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం మంటను సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవటం వల్ల పైన కలర్ వస్తుంది కానీ లోపల సాఫ్ట్గా ఉంటుందండి. అంటే లోపల ఫ్రై అవ్వదు, అది క్రిస్పీగా రాదు. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన వాటన్నింటినీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎయిర్టైట్ బాక్స్లో కనుక పెట్టుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మనం ఇంట్లో చేసుకున్నవి కాబట్టి అంత త్వరగా ఆయిల్ స్మెల్ అనేది రాదు. అలాగే ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అని ఇంట్లో ఉన్నారు కదండి, వాళ్ళకి డైలీ ఒకే రకం పెడితే రోజు ఇవైనా పెడుతున్నారు అంటారు. కాబట్టి ఇలా రకరకాలుగా చేసుకొని పెట్టచ్చు ఒకే పిండితో. ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీద్దాము. మిగిలినవి కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన టీ టైమ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇవి మనం టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు తింటుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, లోపల కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఈ వస్తువులన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డెఫినెట్గా. అలాగే నేను చివరిగా గవ్వలు కూడా చేశానండి. నేను అది వీడియో తీయలేదు, చూపిస్తున్నాను మీకు ఇక్కడ.
వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.